కర్ణాటక ఎస్బీఐ బ్యాంక్ లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక మహిళ కస్టమర్ తో దుర్భాషలాడింది. ఇది కర్ణాటక, ఇది కర్ణాటక మేడం. ಇಂಡಿಯಾ ಅದು ಈ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕನ್ನಡ ಮೈನ್ ಫಸ್ಟ್, ಕನ್ನಡ ಫಸ್ಟ್ ಮೇಡಮ್, ಕನ್ನಡ ಫಸ್ಟ್. ಈಗ ನೀವೇನ್ ಮಾತಾಡ್ತಾ ಇರೋ ತುಂಬಾ ಒಳ್ಳೇದು. ಮಾತಾಡೋದೇ ಇಲ್ವಾ? ಯಾಕೆ ಮಾತಾಡೋದಿಲ್ಲ? ಯಾಕೆ ಹಿಂದಿ ಮಾತಾಡ್ಬೇಕು? ಕನ್ನಡ ಮಾತಾಡ್ಬೇಕಲ್ಲ ಮೇಡಮ್. ಕನ್ನಡ ಮೇಡಮ್. ಮೇಡಮ್ ಇದು ಕರ್ನಾಟಕ, ಇದು ಕರ್ನಾಟಕ ಮೇಡಮ್. ಚೇರ್ಮನ್ ಮಾತಾಡಂಗಿಲ್ಲ, ಇದು ಆರ್ಬಿಐ ರೂಲ್ ಇದೆ. ಆ ಸ್ಟೇಟ್ಗಳಲ್ಲಿ ಆ ಭಾಷೆ ಮಾತಾಡಬೇಕು. ನೀವು ಮ್ಯಾನೇಜರ್ ಆದ್ರೆ ಯಾಕೆ ಮಾತಾಡಬಾರ್ದ ಸರ್? ದಯವಿಟ್ಟು ಮಾತಾಡ್ಬೇಡಿ ಮೇಡಮ್. ಒಂದು ನಿಮಿಷ, ಕನ್ನಡನೇ ಬರಲ್ಲ. ಇರಿ ಸರ್, ಮಾತಾಡಿ ಮೇಡಮ್. ನೀವು ಮಾತಾಡಲ್ಲ ಮೇಡಮ್. ಸೂಪರ್. ನೀವು ಬ್ಯಾಂಕ್ ನೋಡಿ ವೀಕ್ಷಕರೇ, ಇದು ಎಸ್ಬಿಐ ಬ್ಯಾಂಕ್ ಚಂದಾಪುರದಲ್ಲಿರುವ ಎಸ್ಬಿಐ ಸೂರ್ಯ ಸಿಟಿ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಅಲ್ಲಿ. ದಯವಿಟ್ಟು ನೀವ್ ಇದನ್ನ ಎಲ್ಲಾರು ಎಚ್ಚೆತ್ಕೊಂಡನ. ಕನ್ನಡ ವ್ಯಕ್ತಿಗಳು, ಕನ್ನಡ ನಾವು ಏನಿದ್ರು ಕನ್ನಡಿಗರು ನಾವು ಒಂದಾಗ್ಲೇಬೇಕು. ಎಸ್ಬಿಐ ಬ್ಯಾಂಕ್ ನಾವು ಬುದ್ಧಿ ಕೆಲಸನ ಆಯ್ತು ನೋಡೋಣ. ಪ್ಲೀಸ್ ನೀವು ವಿಡಿಯೋ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಮೇಡಮ್, ನೀವು ವಿಡಿಯೋ ಮಾಡಿ ಪ್ಲೀಸ್. ಆಯ್ತು, ನೀವು ಹಿಂದಿ ಕನ್ನಡ ಮಾತಾಡಲ್ಲ ಅಂದ್ರಲ್ಲ, ಕನ್ನಡ ಮಾತಾಡೋದೇ ಇಲ್ಲ. ಓಹೋ, ಸೂಪರ್ ಮೇಡಮ್, ಸೂಪರ್. ನೋಡಿ ವೀಕ್ಷಕರೇ, ಇದು ಮೇಡಮ್ ಮ್ಯಾನೇಜರ್ ಅವರು ಹೇಳಿದ್ದು ಕನ್ನಡ ನಾನು ಮಾತಾಡೋದೇ ಇಲ್ಲ ಅಂತ. ತುಂಬಾ ಉತ್ತಮ ಬಿಡಿ, సూపర్. ఒక కస్టమర్, మేడం మీరు కన్నడలో చెప్పండి అంటే నేను కన్నడలో చెప్పను, నేను హిందీలో ఇంగ్లీష్లో మాత్రమే చెప్తాను అంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ వ్యక్తి లేదు, మీరు కన్నడలో మాట్లాడాల్సిందే, కన్నడలో నాకు బ్యాంక్ డీటెయిల్స్ వివరాలు ఖచ్చితంగా మీరు నాకు వివరించాల్సిందే అని గట్టిగా అడిగే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా చిక్కర్లు కొడుతుంది. నేను మాట్లాడనంటే మాట్లాడనంటుంది. మరి బ్యాంక్ ఆఫీసర్స్ వాళ్ళు ఎక్కడైతే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ లాంగ్వేజ్ మాట్లాడకపోతే, తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, కన్నడ కావచ్చు, హిందీ కావచ్చు. ఇప్పుడు కస్టమర్స్ అందరూ కూడా చదువుకున్న వాళ్ళే ఉంటారు, కొంతమంది అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు. పేదవాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళకి ఆ బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ సరిగ్గా అర్థం కావు. మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయాలి వారి భాషలో వారికి అర్థమయ్యేటట్టు. మరి ఇక్కడ ఈ మహిళ నేను మాట్లాడను, కన్నడ మాట్లాడను, ఐ ఓన్లీ స్పీక్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అంట. ఆ వ్యక్తికి విపరీతమైన కోపం వచ్చింది, గట్టి గొడవ పెట్టుకున్నాడు. చాలాసేపు కూడా వాళ్ళిద్దరు తిట్టుకున్నారు. ఒకసారి పూర్తిగా నేను మరింత సమాచారం చెప్పేందుకు ప్రయత్నిస్తాను అక్కడ ఏం జరిగింది అంటూ కూడా. కర్ణాటకలోని బెంగళూరు శివర్లలో ఉన్న సూర్యనగర ఎస్బీఐ శాఖలో చోటు చేసుకున్న భాషా వివాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఓ కస్టమర్ ఆ బ్రాంచ్ మేనేజర్ను కన్నడలో మాట్లాడాలని కోరగా ఆమె అందుకు అంగీకరించలేదు. తను కన్నడలో కానీ హిందీలో కానీ అసలే మాట్లాడనని చెబుతూ కేవలం ఇంగ్లీష్లోనే సమాధానం ఇచ్చారు. ఇలా ఈ ఇద్దరి మధ్య గొడవ జరగగా ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అయింది. దీంతో అనేక మంది మేనేజర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎస్బీఐ సదరు మేనేజర్ను బదిలీ చేసింది. అయితే తాజాగా ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. స్థానిక భాషలను గౌరవించాలని చెబుతూనే బ్యాంక్ ఉద్యోగులు ఆయా భాషల్లో మాట్లాడేందుకు ప్రయత్నించాలని పేర్కొన్నారు. బెంగళూరులోని సూర్యనగర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కస్టమర్తో గొడవ పడ్డారు. ముఖ్యంగా కన్నడ భాషలో మాట్లాడాలని కస్టమర్ని కోరగా ఆమె అందుకు అంగీకరించలేదు. తాను ఇంగ్లీష్లోనే మాట్లాడతానని, హిందీ కన్నడ చర్చించని తేల్చి చెప్పింది. ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ వ్యాఖ్యానించింది. ఇది కర్ణాటక కాబట్టి కన్నడనే మాట్లాడాలని కస్టమర్ చెప్పగా, ఇది ఇండియా, నాకు నచ్చిన భాషలో మాట్లాడతానంటూ మేనేజర్ దురుసుగా సమాధానం చెప్పారు. ఇలా వీరిద్దరి మధ్య తీవ్ర వివాదం కొనసాగగా అక్కడే ఉన్న కొందరు దీన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా అంతా సదరు మేనేజర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్బీఐ బ్యాంక్ ఉద్యోగులు అన్ని ప్రాంతాల్లో కస్టమర్లతో ఇలాగే వ్యవహరిస్తారంటూ పేర్కొనగా స్పందించిన ఎస్బీఐ అధికారిని బదిలీ చేసింది. కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు, కస్టమర్తో మాట్లాడిన విధానం చూసి కర్ణాటకలో పలు ప్రాంతాల్లో భాషా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. కన్నడ భాషపై బ్యాంక్ మేనేజర్ తీరును వ్యతిరేకిస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు కర్ణాటక రక్షణ వేదిక సంఘం ప్రకటించింది. ఎస్బీఐ ఉద్యోగులు కస్టమర్లను పదే పదే అవమానిస్తున్నారని, స్థానిక భాషలోనే ప్రాథమిక సేవలను అందించడంలో విఫలం అవుతున్నారని ఆరోపించింది. అయితే తాజాగా ఈ వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. బ్యాంక్ మేనేజర్ పౌరులతో ప్రవర్తించిన తీరు సరైనది కాదని చెప్పారు. అలాగే స్థానిక భాషను బ్యాంక్ ఉద్యోగులు అందరూ కూడా గౌరవించాలని, కస్టమర్లను గౌరవిస్తూ స్థానిక భాషలోనే మాట్లాడాలని ప్రయత్నం చేయాలని అన్నారు.
అలాగే సూర్యానగర్ కన్నడ మాట్లాడడానికి నిరాకరించిన ఎస్బీఐ మేనేజర్ను ఆ సంస్థ బదిలీ చేసిందని తెలిపారు. ఇంతటితో ఈ సమస్య సద్దుమణిగిందని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశంలోని అన్ని బ్యాంకుల సిబ్బందికి ఆయా ప్రాంతాల సంస్కృతి, భాష వంటి విషయాల్లో శిక్షణ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగాన్ని కోరారు. భాషా వివాదం కొనసాగుతున్న వేళ ఇలాంటివి జరిగితే ఉద్రిక్తలు మరింత పెరిగే అవకాశం ఉందని సీఎం సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు. సో గైస్, చూశారు కదా, ఈ వ్యక్తి ఎవరో మాత్రం ఆ మేనేజర్కి సరైన బుద్ధి చెప్పారు. అక్కడి నుంచి బదిలీ అయ్యేంత వరకు కూడా ఫైట్ చేశాడు. తనకి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇలా బ్యాంక్ ఆఫీసర్స్ ఖచ్చితంగా వచ్చిన కస్టమర్లు వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పే ప్రయత్నం చేయాలి. అంటే చెవిటి వాళ్ళకి లేకపోతే మోగవారికి, గుడ్డివారికి నేను అలా చెప్పట్లా. నేను చెప్తుంది ఏంటంటే ఈ భాష, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి, లేదంటే హిందీలో ఉంటాయి. మ్యాక్సిమం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వారికి సంబంధించిన భాషలో ఉంటాయి. సో అలాగే కొంతమందికి మాత్రమే అర్థం అవుతాయి. కాబట్టి కస్టమర్లతో కొంచెం జాగ్రత్తగా బిహేవ్ చేస్తేనే మంచిది. సో ముఖ్యంగా ఎస్బీఐ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ పైన చాలా రోజుల నుంచి కూడా కన్నడ భాషని అవమానిస్తూ మాట్లాడుతున్నారు. ఇది కట్ చేయండి. కన్నడ భాషని అవమానిస్తూ మాట్లాడుతున్నట్టు కూడా చాలామంది వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ భాషని గౌరవించాలి. ఆ భాషని ఇతరులకి ఒకవేళ మీకు చెప్పడం రాకపోతే వేరే ఒక వ్యక్తితో సలహా తీసుకుని చెప్పేందుకు ప్రయత్నించాలి. అంతేకాని ఉన్న చోట వాళ్ళని అవమానించేటట్టు ప్రవర్తిస్తే మాత్రం